జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి బుధవారం వారి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కావలి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని, టీడీపీ గెలుపుకు బాటలు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, నియోజకవర్గ పరిశీలకులు దొడ్డ వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, మొగిలి కల్లయ్య, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి, మన్నం రవిచంద్ర, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి అలేఖ్య, మైనార్టీ నాయకులు ఖాదర్ బాషా అలియా సిట్టు, రహీం, దావులూరి దేవకుమార్, గుండ్లపల్లి శివాజీ, బీజేపీ నాయకులు భరత్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మే 13వ తేదీ జరిగిన ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి నాంది పలికాయి. బీజేపీ, జనసేన, తెలుగుదేశం సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని బాగుపరుచుకునేందుకు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా ఫ్రంట్గా ఏర్పడి ప్రజల ముందుకు రావటం, ప్రజల్ని చైతన్యపరచడం, రాష్ట్రంలో జరిగే అరాచకాలని, అన్యాయాలని, పరిపాలనలో జరిగే లోపాలని, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం జరిగించినటువంటి ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర ఫ్రంట్ ప్రజల ముందుకు తీసుకుపోవడం, తద్వారా నిన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా ఫ్రంట్ అభ్యర్థులు అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచేదానికి ఈ రోజున నాంది పలకటం జరిగింది. మంచి మెజార్టీని ప్రజలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని జూన్ నెలలో ప్రారంభించబోతున్నారు. అన్ని శుభ పరిణామాలు ఈ రాష్ట్రాన్ని ప్రజలకి అందబోతున్నాయి. అందులో భాగంగా కావలి నియోజకవర్గం, నేను రాజకీయంగా చిన్న పదవులు అలంకరించినప్పటికీ మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గ అభ్యర్థిగా మార్చి 5వ తేదీన నాకు అవకాశాన్ని కల్పించడం, నాటి నుంచి మొన్నటి వరకు మా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా సమిష్టిగా అందరి నిర్ణయాలను ఒకే తాటిపై తీసుకొచ్చి, అందరి ఆలోచనలు అనుగుణంగా అందరం కూడా ఏకతాటిపై నుంచి ఒకే ఒక అభిప్రాయంతో ఈ కావలి అభివృద్ధి నిరోధకాన్ని అంతమొందించాలి, కావలి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో మా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడం జరిగింది. దానికి తోడుగా బీజేపీ, జనసేన నాయకులు అన్ని విషయాలని పక్కన పెట్టి మొన్నటి వరకు ఒకరికొకరు ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర అధినేతల పిలుపు మేరకు అందరూ కూడా ఒకే తాటిపై నిలబడి సేఫ్ కావాలి, కావాలని భద్రపరచుకోవాలి, కావాలని కాపాడుకోవాలనే ఒక నినాదంతో అందరూ కూడా ఒకే తాటిపై నిలిచి నన్ను ముందుకు నడిపి నా వెనక అందరూ కూడా దర్శకత్వం వహిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాత్ర కంటే మించి పనిచేస్తూ కావలిలో తెలుగుదేశం అభ్యర్థిని నన్ను గెలిపించడానికి కృషి చేసిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మే 13వ తేదీ ఎన్నికల్లో కావలిలో ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది. కావలిని కాపాడుకోకపోతే కావలి అంధకారంలో ఉండే పరిస్థితి ఉంది. అభివృద్ధి లేక
అన్ని రకాలుగా అలమటించే పరిస్థితుంది. మనకు కావాలని మనమే కాపాడుకుందామని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కూడా ముందుకొచ్చి నడుము బిగించి మేము సైతం ఈ కావాలని కాపాడుకునే దాంట్లో మీతో తోడుగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు. అభ్యర్థిగా నన్ను ఆహ్వానించారు. నాకు ఒక మంచి మెజార్టీ వచ్చే విధంగా ధైర్యాన్ని ఇచ్చారు. ఓటర్ మహాశైలందరికీ కూడా పేరు పేరున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశయాలు, మీ ఆలోచనలు, మీ భావాలకు అనుగుణంగా కావాలని అభివృద్ధి చేసే దాంట్లో ప్రతి ఒక్క ఓటర్ మహాశైలి యొక్క ఆశయాలు నెరవేర్చే దాంట్లో తప్పకుండా మా పార్టీ కార్యకర్తలని, మా మిత్రపక్షాల నాయకుల్ని అందరినీ కలుపుకొని కావలిలో మంచి అభివృద్ధి కార్యక్రమం నాంది పలుకుతాం. మీరందరూ ఇచ్చినటువంటి ఆనందం, మీరు ఇచ్చినటువంటి ఉత్సాహంతో రేపు జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలుస్తుందని కూడా ఈరోజు కావలి మీద ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించినందుకు, తెలుగుదేశానికి ఓటేసినందుకు, ముఖ్యంగా నాకు ఓటేసి నన్ను గెలిపించడానికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆలోచనలు పూర్తిగా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా హామీ ఇస్తుంది. అయితే కావలి ప్రజలు తెలుగుదేశానికి ఓటేస్తున్నారని ఒక దుర్మార్గమైన ఆఖరి రోజు కూడా వదలలేదు. దుర్మార్గాలు 10:30 నుంచి స్టార్ట్ అయింది. కావలి నియోజకవర్గంలో ఒక దహనకాండ. ప్రతి వార్డులోకి వెళ్ళటం, డిస్టర్బుల్ క్రియేట్ చేయటం, ప్రశాంతానికి మారిపోయిన కావలిలో మొట్టమొదటి అరాచక శక్తులు ప్రజలు వెళ్ళిన పరిస్థితి. ఎక్కడ ఉన్నా ఒక్కడే నాయకులు తెలుగుదేశం కార్యకర్తల మీద, పోలింగ్ బూతుల మీద అటాక్ చేయటం. కారణం 10:30 నుంచి అఫీషియల్ ఫ్యామిలీస్, ఉద్యోగస్తుల ఫ్యామిలీస్, వ్యాపారస్తుల ఫ్యామిలీస్, ఎవరో మిడిల్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఆడవాళ్ళు ఇంటి దగ్గర పని పూర్తి చేసుకొని 10-10:30 కల్లా పోలింగ్ బూతులకు వస్తున్నారు. వీళ్ళందరూ వస్తే తెలుగుదేశం ఓటేస్తారు కాబట్టి పోలింగ్ బూతుల దగ్గర గలభాలు జరుగుతున్నాయని తెలిస్తే వాళ్ళందరూ పోలింగ్ దగ్గర రాకుండా ఉంటారని ఒక దుర్మార్గానికి చర్యకి పాల్పడి ఆఖరి అస్త్రంగా పాల్పడినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ. అందులో భాగంగా మా కార్యకర్తలు చాలా సందర్భాల్లో అటాక్ చేయటం, కొట్టడం కూడా జరిగింది. దాంట్లో దురదృష్టం చేస్తూ అల్లూరు మండలం బేరంగొట్టలో కావలి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఊరి మీద పడి శ్రీనివాసులు అనే వ్యక్తిని తలబగలు కొట్టడం, దానికి ఆ గ్రామస్తులందరూ కూడా పార్టీలని పక్కన పెట్టి కోపేతులకు లేవడం అక్కడ జరిగింది. అల్లూరు రామకృష్ణ కళాశాలలో జరిగే బూతుల్లో అక్కడ కూడా రౌడీజం చేసి మా కార్యకర్తలు కొట్టడం జరిగింది. ముసునూరులో కూడా ఒక బూతులో ఉండాల్సినటువంటి ఓటర్లు ఇంకొక బూతులకు జొరబడి ముసునూరు పాత ఊర్లో 128 బూత్లో ఉన్న ఓటర్స్ అందరూ కూడా 122 బూతులకు వచ్చి మా కార్యకర్తలు దౌర్జన్యంగా కొట్టి హింసించడం జరిగింది. ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని రకాల కుయుక్తులు పన్నినా కావలి ఓటర్ మహాశైలు తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు, తెలుగుదేశాన్ని దీవించారు, తెలుగుదేశం వైపు నిలబడ్డారు. అందుకు అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ ఓర్పు నేర్పుతో తెలుగుదేశాన్ని ఆశీర్వదించినందుకు, కావలి సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించినందుకు కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మొట్టమొదటి చెప్పాను, కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత 2వ రోజు 3వ రోజు కావలి తుమ్మలపేట రోడ్డు డబ్బులతో సంబంధం లేకుండా వర్క్ బిగిన్ చేస్తాను, వచ్చిన రోజు చూసుకుంటాను చెప్పాను. అదేవిధంగా నేను ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మొదటి టెంకాయ కొట్టడం, వర్క్ బిగిన్ చేయకుండా తుమ్మలపేట రోడ్డు ఉంటుంది. 30,000 మంది ప్రజలు నిరంతరం వెళ్ళి వచ్చేటువంటి రోడ్డును మొట్టమొదటి అభివృద్ధి పదాలకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నా మొట్టమొదటి కార్యక్రమంగా దాన్ని చేపట్టడం కూడా జరుగుతుంది. రెండోది, కావలి ప్రజలకు దాహార్త తీర్చే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీని పెంచాల్సిన అవసరం ఉంది. 0.3 TMC వాటర్ మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉంది.
ఇప్పటి వరకు పాలకుల యొక్క దౌర్జన్యాలు, పాలకుల యొక్క ధనాహంకారంతో ఇప్పుడు కూడా అమృత పథకం కింద ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలి అని పైప్ లైన్స్ మొత్తం కూడా పూర్తయి 90% వర్క్ పూర్తయితే ఇంకా ఓన్లీ 10% వర్క్ పూర్తయితే ఈ రోజున కావలి ప్రజలందరూ కూడా నీళ్ళు వస్తాయి. కానీ ఆ 10% పని పూర్తి చేస్తే ట్రాక్టర్ల ద్వారా తోలుకుంటున్నట్టు దొంగ బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం ఉండదన్న ఉద్దేశంతో కావలి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆ 10% వర్కుల్ని, అంటే ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతం కనెక్టివిటీని ఆపించినారు. మొట్టమొదటి నేను చేయబోయేది మున్సిపాలిటీ అధికారులతో రివ్యూ కండక్ట్ చేస్తా. తప్పకుండా ఒక్కొక్క ప్రాంతానికి కనెక్టివిటీ ఇచ్చుకుంటూ వాటర్ ట్యాంక్ ద్వారా ప్రజలందరికీ నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా రెండో కార్యక్రమంగా అది చేయబోతున్నా. ఇంక తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. నన్ను ప్రజలు గెలిపించుకునేది కక్ష సాధింపుల కోసమో అవతలని ఇబ్బంది పెట్టేదానికి కాదు. అతను కావలిని బస్సు పట్టిస్తే కావ్య కృష్ణ వస్తే కావలి అభివృద్ధి పడుతుందని నన్ను గెలిపించడం జరుగుతుంది. కాబట్టి నేను ఒకటి శాంతి భద్రతలకు పరిరక్షించి ముందు కావలి పీస్ఫుల్గా తీసుకురావాల్సిన అవసరం. రెండు, కావలి గంజాయి అడ్డాగా తయారైంది. కావలి వస్త్ర వ్యాపారాలకు అడ్డాగా ఉన్న ఎట్లా పేరుందో ఈరోజు గంజాయి కావలికి అడ్డాగా మారింది. ఇది షట్టర్ పాయింట్, సెల్ఫ్ జోన్ పాయింట్, సేఫ్ జోన్ పాయింట్. ఇక్కడి నుంచి దాదాపు 2-3 రాష్ట్రాలు, 2-3 జిల్లాల గంజాయి ఇక్కడి నుంచి పోతుంది. వీటన్నిటిని అరికట్టి మొట్టమొదటి గంజాయి అనేది కావాలి లేకుండా చేయటం, సింగిల్ నెంబర్ ల్యాటర్ని ఇచ్చి చేయటం, అదేవిధంగా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమిటోనో వాటన్నిటిని కూడా నిరోధించడం, ప్రజలు శాంతిగా జీవించేటట్టుగా వాళ్ళకి స్వేచ్ఛ కల్పించేదానికి చేయటం నన్ను గెలిపిస్తున్నారు తప్ప నేను ఊరి మీద కక్షలు కార్పణ్యాలు పెంచుకునే మనస్తత్వం కాదు. నేను రాజకీయాల్లోకి వచ్చే రోజు చెప్పాను, నిడారంభర జీవితంతో నామినేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా నేను ఒంటరిగానే ప్రయాణిస్తున్నా, నిడారంభరంగానే జీవిస్తా. రేపు కూడా నాది అభివృద్ధి పదం మీద ఉంటుందో తప్ప ఏ వ్యక్తుల్ని కక్ష సాధించే ఆలోచన నాకు అంటూ లేదు. కావలి అసెంబ్లీ అభ్యర్థికి చరిత్రలో ఎక్కువ పర్సెంటేజ్ ఈసారి పోలయ్యాయి అన్నారు. లేడీస్ ఎక్కువ మంది వచ్చారంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? కావలి ప్రజలు, ముఖ్యంగా మహిళలు నీళ్ళ సమస్యలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీళ్ళు ఇప్పుడు కూడా బిందువుతో నీళ్లు మోసుకునే పరిస్థితి ఉంది. రెండు, బిడ్డలు బయటికి పోతే ఎలా వస్తారో అర్థం కాని పరిస్థితులు తల్లిలు అలవటేస్తున్నారు. గంజాయి బానిసేలు. నేను పాత్రలో సందర్శించినప్పుడు కొంతమంది తల్లులు వరండాలో సీరియస్గా ఉంటారు. నా సైడ్ చూసి లోపల దాకా రాయా మంచులు తాగుతాను, లోపలికి పోతే నా బిడ్డ గంజాయి తాగి ఇంటికి వచ్చి ఒంటి మీద గుడ్డలు లేకుండా ఇళ్ళకి వస్తున్నారా, నువ్వు కాపాడయా ఈ బిడ్డలని తల్లిలు దీవిస్తున్నారు. ఆ కోపం, ఆ తల్లుల్లో ఉద్రేకం ఈ రోజున మీకు అందరికీ చెప్పారు సార్. ఎలక్షన్ సైలెంట్ విప్లవం వచ్చింది అని, మహిళా విప్లవం స్టార్ట్ అయింది. అందరూ మహిళా తల్లులు వచ్చి ఈ రోజున కావల్లో అంత పర్సంటేజ్ పోల్ కావడానికి కారణం తల్లుల ఆవేదన కావల్లో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మహిళలందరూ కూడా ముందుకు వచ్చారు, ఓటేశారు. అందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించడం కూడా జరిగింది. నేను బూత్లో కావలి ఎడ్యుకేషన్ అప్గా ఉంది. నేను పలు సందర్భాల్లో కూడా చెప్పా, ఈ ప్రాంత వ్యవసాయ రంగం దీంతో పాటు పారిశ్రామిక ప్రగతిని తీసుకురాగలిగితే నా జీవిత ఇండస్ట్రీస్ కావాలో తీసుకొస్తా. ఒక 5-6 ఇండస్ట్రీస్ కావలి ప్రాంతంలో ఎందుకంటే అన్ని వనరులు ఉన్న ప్రాంతం కావలి. రామాయపట్నం పోర్టు, రామారం ఎయిర్పోర్టు, జోగందెన హార్బర్, పైన సోమశిల డ్యామ్ వాటర్ ఇండస్ట్రీస్ కావాల్సిన వాటర్ సప్లై ఇస్తే వాళ్ళకి ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టాలి. మంచి అప్లాండ్ మన ఏరియా, డ్రై ల్యాండ్స్ ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి కావాలి. ఇక్కడ ఇండస్ట్రీస్ కనిపిస్తే కావలి ప్రజలకి, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలనే ధ్యేయంతో వచ్చా. స్థానికత్వం మీద 75% ఉద్యోగాలు వస్తాయి. 4-5 ఇండస్ట్రీలు తీసుకురావడానికి ప్రయత్నానికి ముమ్మరం చేస్తున్నాం. ఆల్రెడీ నేను బేదార్ రవిచంద్ర గారు ఇద్దరు కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కూడా ఉన్నాం. మా ఇద్దరు కూడా కలిసి కావలిని అభివృద్ధి చేసే దాంట్లో కూడా ముందుకుంటాం. యువతను ప్రోత్సహిస్తాం, గంజాయి లేకుండా చేస్తాం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జరగలేకుండా కావాలనుకుంటే పిల్లవాడు ధైర్యంగా జీవించేటట్టు ధైర్యాన్ని ఇస్తాం.
మంచి, అందుకనే మేమందరం కూడా టెక్నికల్ లైబ్రరీని కూడా కావాలో ఏర్పాటు చేస్తారనే మేనిఫెస్టోలో పెట్టా. లైబ్రరీ అంటే నవలు చదివే లైబ్రరీ కాదు, ఇప్పుడు భవిష్యత్తుకి పిల్లలకు కావాల్సినటువంటి నాలెడ్జ్ సెంటర్. ఇప్పుడు పిల్లలు చదువుకొని వాళ్ళు ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలంటే ఏ టైప్ ఆఫ్ పేపర్స్ గైడెన్స్ కావాలో అటువంటి గైడెన్స్ ఇచ్చే విధంగా ఒక టెక్నికల్ లైబ్రరీని కూడా తొందరలోనే కావాలో ఏర్పాటు చేయబోతున్న యువకుల కోసం. యువకులందరూ కూడా కావాలో ఎక్కువ % ఉద్యోగాలు వచ్చే విధంగా నేను రూపకల్పన చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.